ఫ్రెండ్స్, మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే ఈ బర్త్డే వీడియో అయితే చేయండి, చాలా యూజ్ అవుతుంది. నచ్చితే మీ ఫోటోతో ఎలా క్రెడిట్స్ మీకు 1 by 1 ఇచ్చేస్తాను. అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేయండి, చాలా బాగుంటుంది వీడియో కూడా. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు తీసుకోండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైప్ వీడియో వల్ల నన్ను అయితే అడగండి, నేను మ్యాక్సిమం తెచ్చేస్తాను. ఇప్పుడైతే డెమో అయితే చూసింది. డెమో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడేసుకున్నాం. డెమో అయితే చూసింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కదా, వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ ఇచ్చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు తీసుకోండి. కాకపోతే నేను కాపరేట్ ఇష్యూలు ఎక్కువ మీకు వినిపించలేను కదా, అందుకు కాబట్టి నేను వీడియో ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో అయితే వీడియో పోస్ట్ చేసి అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంది వీడియో అది. ఈ బీట్కి వీడియోకి చాలా సింక్ అయింది. ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఆలస్యం మీకు 1 by 1 ప్రాసెస్ చెప్తున్నాను. ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. రండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని అయితే ఓపెన్ చేసుకుంటే మీకు లాస్ట్ వరకు చూస్తుంటే 9 seconds సాంగ్ అవుతుంది. చాలా యూజ్ అవుతుంది మీ వీడియో. ఇది బర్త్డే ఏంటంటే గర్ల్స్ కింద వేసుకోవచ్చు, బాయ్స్ కింద వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను కొన్ని డేట్ ఇచ్చు కదా, February 18 అని. అక్కడ మీరు మీ బర్త్డే ఎప్పుడు డేట్ ఉందో ఆ బర్త్డే డేట్ అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ స్పెషల్ డే అది నో ప్రాబ్లం. ఇక్కడ అనుపమ ఉంది కదా, అవుట్లలో మీరు ఎవరి మీద ఏడ్చుకో వాళ్ళొక ఫోటో వాళ్ళొక నేమ్ పెట్టి వేసి చాలు, చాలా ఈజీగా అవుతుంది. తర్వాత మీరు ఎవరి మీద ఏడ్చుకోరో వాళ్ళొక ఫోటో అయితే ఇప్పుడైతే మీకు చెప్తుంది. ఇప్పుడు మీకు టైమింగ్ చెప్తుంది 3.19 seconds వచ్చేసి. ఇక్కడ ఇమేజ్ అయితే కదా, ఇమేజ్ చేసి తర్వాత కలర్ ఫిల్కి మీడియంకి వెళ్ళి మీరు ఎవరి మీద ఏడ్చుకోవాలో వాళ్ళొక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత బ్యాక్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోటో మీకు దిగేసి కలర్ ఫిట్ వెళ్ళి మీడియం వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది తీసుకోండి. ఇలా నేను 5 ఇమేజ్ అయితే పెట్టాను. చాలా ఈజీ ఉంది. మీ దగ్గర 5 ఇమేజ్ ఉంటే చాలు, చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్ లేకపోతే ఫోటో మీద దిగేసి తర్వాత 3 డాట్కి వెళ్ళి ఫుల్ కపేర్ ఉంది దాని అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అక్కడ అడ్జస్ట్మెంట్ లేకపోతే ఇమేజ్ తీసి తర్వాత మూవీ టైంకి వెళ్ళి ఇక్కడ మీరు 2 fingers ఇలా అయితే జరుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వీడియో అయితే అయిపోయింది కదా. సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ ఏమో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.